అరే ఇచ్చారా లవ్ లెటర్? సూపర్ రా. హ్యాపీరా. ఎవడరా మా అమ్మాయికి లవ్ లెటర్ రాసింది? ఎవడరా? నువ్వేనా? ఎందుకు కొడతారు సార్? మా అమ్మాయికి ఎవరు లవ్ లెటర్ రాశాడు? మీ అమ్మాయికి ఎవరు రాశారు లవ్ లెటర్? మీ ఆవిడికి రాశా. ఒరే లావుడు కదరా. అయితే మాత్రం ఏంట్రా, ఇప్పుడు దాని జీవితంలో ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. ఫస్ట్ టైం చూసా, నచ్చింది, లవ్ చేసా. వీడి పేరేంటి? సుధీర్ అండి. కుక్కను పెట్టచ్చుగా. ఓవర్. అసలు ఏంటి మీరు పెద్ద తోపులు అనుకుంటున్నారా? సూపర్ వచ్చిందమ్మా, ప్రతిసారి ఇచ్చేకి నువ్వు కొంచెం అడుగు. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెచ్? ప్రాబ్లం ఏంటి మీకు పొగరు, అహంకారం, ఈగో ఎన్ని తెగొచ్చేసినాయి. మీకు స్టోరీ గానీ కొత్త కాన్సెప్ట్లు గానీ ఏం దొరకవా? ఎంతసేపు ఆయన లవ్ లెటర్ ఇవ్వటం, కూతురికి ఇవ్వటం, లేదా అమ్మకి ఇవ్వటం. మీరు చెప్పండి మేడం, ఎలా చేయాలో చెప్పండి. ఎలా చేయాలి చెప్పి మీకు సరే చెప్పాలా? చెక్కివ్వు, నీకు ఇచ్చింది నాకు ఇవ్వు, నేను చెప్తా. ఇలాంటి స్కిట్లు కూడా చేస్తారు ఎవరన్నా? ఇది ఇదో స్కిట్ అసలు. చేస్తే తెలుస్తుంది సార్. ఇక్కడ అలా మామూలుగా ఏమన్నావు? చేయండి సార్. ఏం చేసేది? స్కిట్. సీను అనవసరంగా ఎక్కువ మాడుతున్నావు. సీను రాంప్రసాద్ చెప్తున్నా. మాట్లాడడం కాదు, చెయ్యి నువ్వు కూడా జడ్జి యాంకరింగ్ అసలు నువ్వు వాళ్ళతో మాట్లాడతావంటే రాంప్రసాద్? మీరు చేస్తే ఇష్యూ చేయాలనుకున్నారు మీరు? అలా ఏం కాదు సార్. దీన్ని ఇష్యూ చేయాలనుకున్నారు చెప్పండి. లేదు సార్. ఫస్ట్ మీరు అవుట్ ఆఫ్ మై సైట్ పగబడే. హలో తమ్ముడు, అక్క ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా. అర్జెంట్ గా రమ్మాను. ఏమైంది? మీ బావగారిని టీసీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి దుప్పట్టనున్నారా, బయటికి రావట్లేదు. చిన్నపిల్లల తీసి ఉద్యోగిని ఎందుకు తీస్తారు? రైల్వే ఆస్తిని మీ సొంత ఆస్తులాగా భావించండి అన్నారు. సరే మన ఆస్తి కదా, 2 పట్టాలన్నా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఆయనకి ఏదో ఉద్యోగం చూసి పెట్టరా. ఏదో ఉద్యోగం ఎందుకక్క?